అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే ఆ వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సమస్య ఏదైనా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇతరులు మారు మనసు పొందుటకు వాక్యాన్ని షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. మరొకటి మార్కు సువార్త 9వ అధ్యాయం 29లో ఒక మాట ఉంది. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అది సార్, దెయ్యాలు వదిలిపోవు సార్. దేని గురించి చెప్తున్నాడు ప్రభు? అక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దెయ్యముల విషయమై. శిష్యులు అడుగుతున్నారు, మేము వెళ్ళమన్నప్పుడు అవి ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రభు చెప్తున్నాడు, ఉపవాసము వలన మాత్రమే ఇవి వదిలిపోవుట సాధ్యము గాని లేకపోతే అసాధ్యం. ఇవి పోనే పోవు. పట్టుకుంటే వదలవు సార్. రక్తం తాగేస్తాయి అంతే, నిన్ను చంపేస్తాయి అంతే, చివరికి నిన్ను మట్టిలో పాతి పెట్టేంత వరకు వదలవై అంతే. అవి వదిలిపోవుట అసాధ్యం. మరి ప్రశ్నకి జవాబు ఉండాలి కదా. మరి ఎలా పోతాయి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా.